నిన్ను ఎలా మాట్లాడుతున్నాడు? ఎవరైతను? వాడు పిచ్చోడు సార్. అందరినీ ఇలాగే తిడుతూ ఉంటాడు. చూడండి, నెమలికల్ని ఎలా పట్టుకున్నాడు చూడండి చేతిలో. నువ్వు దుర్మార్గుడివి, నువ్వు పాపాత్ముడివి. ఎవరక్కడ విని తీసుకుపండిరా. అలాగే. నువ్వు దుర్మార్గుడివి, నువ్వు పాపాత్ముడివి. నువ్వు యువరాణివి కాదు, నువ్వు యువరాణివి కాదు. వాడు పిచ్చోడండి. కాసేపు ఆగితే మీరెవరూ మనుషులు కాదు అంటాడు. మీరేం పట్టించుకోకండి. రండి, మీరు రండి. ఒకడున్నాడు, ఒకడొస్తాడు, ఒకడొస్తాడు. బాబు, అతన్ని పిచ్చోడంటారా లేక పిచ్చోళ్ళ నటిస్తున్నాడంటారా? అతని వాలకం చూస్తుంటే ఎవరో పిచ్చోడిని చేసి ఉంటారేమో అనిపిస్తుంది. చా ఒకడొస్తాడు, వస్తాడు, వస్తాడు, వాడొస్తాడు రా, వస్తాడు రా, ఒకడొస్తాడు. మాతో వస్తున్న నెమలిక అతని మీద పడి ఆగిపోయింది. అతను చూస్తేనేమో పిచ్చోళ్ళ ఉన్నాడు. రాణివారు నాకేమైనా సూచన ఇస్తున్నారా? అదేంటో నాకు తెలియడం లేదే. ఏమండి రమాదేవి గారు, అమ్మవారికి నైవేద్యంగా బెల్లం సమర్పించాలి. తీసుకొచ్చారా అమ్మా? తెచ్చాం పూజారి గారు. అలాగేనండి. భక్తుడిలా ఉన్నాడు. అతని దగ్గర కత్తెందుకుంది? రేయ్, వాడికి డౌట్ వచ్చినట్టుందిరా. పని అయ్యే వరకు వాడి కనపడకూడదు అసలు మనం. సరే. అయ్యా చారిగారు, చెప్పండి. ఆ గ్రంథంలో ఏముందో చెప్పండి. ఆ ప్రకారం యువరాణి గారి చేత చేయిద్దాం. అలాగే పూజారి గారు. మళ్ళీ తీశాడు. ఇప్పుడు ఏం చెప్తాడో ఏంటో భయంగా ఉంది. ఈ రాజగ్రంథంలో ఏం రాస్తుందంటే, యువరాణి గారు తల మీద 10 కేజీల బెల్లం పెట్టుకుని గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. సరే చారి గారు, యువరాణి గారు, మీరు ప్రారంభించండి. అయ్యా అరుణ్ బాబు గారు, మీరే స్వయంగా ఆ 10 కేజీలు ఎత్తి యువరాణి గారి శిరస్సు మీద పెట్టాలని ఇందులో రాసుందండి. దాందే ఉంది చారి గారు, తీసుకొచ్చి పెడతాను. నిన్ను మొయ్యమంటే తెలుస్తుంది ఆ బరువు.
అదేనమ్మా. ఆ అమ్మవారిని స్మరించుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యండి. వీడొకడు. అక్క ఇప్పుడు ఈ 10 కేజీలతో 108 ప్రదక్షిణలు నీ వల్ల అవుతుందా? 18కే నీ పని అయిపోతుంది. ఆ యువరాణి కాదు అని ఒప్పేసుకో. ఇది నీ పనే కదే. కాదు, కష్టపడుతున్నావని చెప్తున్నాను. ఏయ్, నెత్తి మీద బరువుతో నిలబడుంటే ఏంటి ముచ్చట్లు పెడుతున్నావు? ఏం లేదమ్మ గారు, ప్రదక్షిణలు మొదలు పెట్టాక మధ్యలో ఆగకూడదు కదండి. మంచినీళ్ళు ఏమైనా తాగుతారేమోనని అడుగుతున్నాను అంతే. భలేదానివే చామంతి. నెత్తి మీద ఒకసారి బెల్లం పెట్టాక 108 ప్రదక్షిణాలు అయ్యే వరకు పచ్చి మంచినీళ్లు కూడా తాకూడదని ఇందులో రాసుందమ్మా. అవునాచారి గారు, నాకు తెలియక అడిగానులేండి. పదండి రోజమ్మా, ప్రదక్షిణాలు ప్రారంభించండి. 10 రోజా? 108 ప్రదక్షిణలు నీకెంత పని? పదమ్మ రోజా. 10 రోజా? పదండం. ఉపేంద్ర, ఆ రాక్షస ఇదంతా చేస్తుంది. బంధించమన్నాను కదా, ఏం చేస్తున్నావు? ఆ పని మీదే మన వాళ్ళు వచ్చారు. చెప్పాను కదా బంధిస్తాను అని. తను నీకిక ప్యాలెస్లో కనపడదు. అదేదో త్వరగా చెయ్యి. ఇవన్నీ మొయ్యలేక చేస్తున్నాను. ఎవరితోనూ మాట్లాడకూడదు. ఆ దైవాన్ని స్మరించుకుంటూ నడవాలి.